హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓన్ ఫిలాసఫీ అంటే సొంత తత్వం. ఈ టాక్ కనుక మీరు కంప్లీట్‌గా విన్నట్టయితే, మీరు మీ లైఫ్‌లో ఉపయోగపడే ఒక కొత్త విషయం మళ్ళీ నేర్చుకుంటారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. ఓకే. వెల్కమ్ టు ద మను టాక్ స్టూడియో. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఎక్కడ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, నాకు ఒక విషయం తట్టింది. అదే ఏంటంటే, ఎప్పుడైనా మనం డిప్రెసింగ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే మన ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నప్పుడు, మన ఏదైనా ఒక విషయం మీద బాధపడుతున్నప్పుడు, మనకి ఎవరో వచ్చి మనల్ని కొంచెం పుష్ చేసి, మనకు కొంచెం ఉత్సాహం ఇస్తే, మనల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే, మనకు కొంచెం మోటివేషన్ ఇస్తే బావుంటదని అందరూ అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, అన్ని సందర్భాల్లో అది జరగదు. చాలా సార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు గూడా ఇలాంటియి మనకు అనిపిస్తూ ఉండొచ్చు. అప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. ఇలాంటప్పుడే మనకు మనమే మోటివేషన్ ఇచ్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే, ఇది ఏంటి? ఎలా మోటివేషన్ ఇచ్చుకోవాలి? అండ్ మనల్ని మనం ఎట్లా డిప్రెషన్‌లోకి ఎళ్ళకుండా మనల్ని మనం కాపాడుకుండేలాగా ఏం చేస్తే బావుంటదని జెప్పి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో, ఇక్కడే నేనేమంటున్నా అంటే, మీ సొంత ఫిలాసఫీ మీకొకటి ఉండాలి అంటున్నా. అండ్ ఆ ఫిలాసఫీ ఎలా ఉండాలంటే, మీరు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే, ఎలాంటి ప్లేస్‌లో ఉన్నా సరే, సిట్యుయేషన్ ఎలాంటిదైనా సరే, మిమ్మల్ని ఏదైనా డీమోటివేట్ చేసేలాగా ఉంటే, మిమ్మల్ని బాధ పెట్టేలాగా, మీకు వరీ తెప్పించేలాగా ఉంటే, మీరు ఆ ఫిలాసఫీ చదువుకోగానే మీకు వెంటనే మళ్ళీ రియలైజేషన్ కలిగే విధంగా, అంటే నేను నేను ఇది సాధించగలను, నేనిది చేయగలను. ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా సరే టెంపరరీగానే ఉంటది. కానీ నా వ్యక్తిగతంగా నేను చాలా క్యాపబుల్ పర్సన్‌గా ఉంటాను. ఆహ్, నేను దేన్నైనా సరే ఎదుర్కుంటాను అని ఇట్లాంటి నీకు సెల్ఫ్ గైడెన్స్ ఇచ్చుకునేలాగా, సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుండేలాగా ఉండాలి. దీన్నే నేను సెల్ఫ్ ఫిలాసఫీ అంటున్నాను. సో, ఈ ఫిలాసఫీ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందులో చాలా విషయాల గురించి మీరు కవర్ చేసుకోవాలి. సపోజ్ ఫిట్‌నెస్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి అండ్ మీ స్పిరిచువాలిటీని కూడా దాంట్లో రెఫర్ చేసుకోవాలి. అంటే ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే, ఫిట్‌నెస్ గురించైతే నేను ఎలాంటి ఫిట్‌నెస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక 6 నెలల్లో లేదా సంవత్సరంలో నాకు నేను ఎలా కనపడదాం అనుకుంటున్నాను. బయట వాళ్ళ గురించి కాదు. బయట వాళ్ళకి మీరెలా కనపడతారని కాదు. మీకు మీరు ఎలా కనపడదాం అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటే బావుంటదనుకుంటున్నారు. అది కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ గురించైతే నేనిప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్ లాగా తింటున్నాను. నేనెక్కడైనా మిస్ అయితున్నానా? మంచి ఫుడ్ ఎక్కడైనా నా డైట్‌లో నేను యాడ్ చేసుకోవచ్చా? అది. ఇంకా పర్సనాలిటీ గురించైతే నేను అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను? నేను ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నానా? ఆహ్, చెప్పే పాయింట్స్ అన్నీ క్లియర్‌గా చెప్తున్నానా? నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అనేది మీరు దాంట్లో యాడ్ జేసుకోవాలి. అండ్ స్పిరిచువాలిటీ గురించైతే ఇది వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ గురించి చెప్తే చాలా ఉంటది. బట్ ఇన్ షార్ట్ మీరు ఏం యాడ్ జేసుకోవచ్చంటే ఆహ్, పరిస్థితులు ఎలా ఉన్నా గూడా నేను ఇలాగే ఉంటా. సపోజ్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం జెప్పాడంటే, "నువ్వు అనుకునింది, నువ్వు చేయాలనుకునింది నువ్వు చేసుకుంటా ఎళ్ళిపో. నీ బెస్ట్ నువ్వు చేసుకుంటా ఎళ్ళిపో. నీకు దక్కే ఫలితం నీకు దక్కుతది. నువ్వు ఎక్కువ ఫలితం గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మీరు ఈ పని గురించి, ఈ పని కంప్లీట్ జేస్తే వచ్చే రిజల్ట్స్ గురించి మీరు ఎక్కువ ఆలోచించారంటే, అప్పుడే మీకు ఎక్కువ భయాలు, వరీ అనేటియన్ని స్టార్ట్ అయితుంటాయి." సో, ఇదంతా ఎలా అంటే, ఈ ఫిట్‌నెస్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, పర్సనాలిటీ గురించి, స్పిరిచువాలిటీ గురించి మీరు ఒక పేపర్‌లో రాసిపెట్టుకోవాలి. లేకపోతే మీ ఫోన్‌లో నోట్ ప్యాడ్‌లో రాసిపెట్టుకోవాలి. అండ్ అది కూడా ఎలా రాసుకోవాలంటే, మీరది చదివినప్పుడు, ఓకే. ఇది కదా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎలా గ్రో అవుదాం అనుకుంటున్నాను అనేది ఇది కదా నేను. ఇప్పుడు నాకు ఏదైతే పరిస్థితులు ఈ మూమెంట్‌లో ఈ పరిస్థితుల వల్ల నాకొచ్చే నెగెటివ్ థింకింగ్ ఏదైతే ఉందో, అది నేను కాదు. నేను ఏదైతే ఇప్పుడు నీ ఫిలాసఫీ నువ్వు రాసిపెట్టుకొని ఏదైతే చదువుకుంటున్నావో, అది కదా నేను అనేది మీకు రియలైజేషన్ తెప్పియాలి ఆ మూమెంట్‌లో. సో, దీనివల్ల మేజర్‌గా ఏం జరుగుతుందంటే, మీరు ఎప్పుడైతే మీకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయో, మీ పరిస్థితుల ప్రభావం వల్ల మీరు ఎప్పుడైతే డిప్రెషన్‌కి గురవ్వడానికి ఛాన్స్ ఉంటదో, అప్పుడు మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని అలా ఆలోచించకుండా, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలాంటిది ఫీడ్ అవ్వకుండా, మీరు ఒక పాజిటివ్ థాట్స్ ఫీడ్ చేస్తున్నారు.
మీ ఫిలాసఫీ అనేది ఫీడ్ చేస్తున్నారు. సో ఎస్పెషలీ నేను మీరు ఇది పేపర్లో కానీ ఎక్కడైనా వాల్ పేపర్లో కానీ ఇట్లాంటి అందుబాటులో ఉన్న ప్లేసెస్లో పెట్టుకోమని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ మెమరీ అనేది సరిగా పనిచేయదు. ఆ టైంలో మీకు ఎవరు గుర్తు చేయరు. మీకు మీ దగ్గర అలాంటిది ఉంటుందని ఒకటి కూడా మీకు గుర్తురాదు. సో ఇప్పుడు మీరు కనుక ఒక అందుబాటు ప్లేస్లో పెట్టుకుంటే మీకు ఇనిషియల్గా అట్లీస్ట్ కొన్ని నెలలు ఇనిషియల్గా మీరు చదువుకున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పోను ఏమవుతుందంటే, అలాంటి సందర్భాలు నెగిటివ్ థాట్స్ వచ్చే సందర్భాలు ఎదురైనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఓకే నా ఫిలాసఫీ ఇది కదా అని గుర్తొస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో మీ ఫిలాసఫీతో మీరు ఫైట్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఎవరు వచ్చి మీకు హెల్ప్ చేయని అవసరం లేదు, మీకు మీరే హెల్ప్ చేసుకుంటున్నారు అప్పుడు. సో దీనివల్ల ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వట్లే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ మీ సెల్ఫ్గా గ్రో అవ్వడానికి. సో ఇది కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే, మీలో ఆ ఫిలాసఫీ అనేది ఒక భాగం అయిపోయింది. సపోజ్ అందరికీ అంత ఈజీగా అనిపించకపోవచ్చు, 1-2 సార్లు ట్రై చేయంగానే దీన్ని లైట్ తీసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక సైకిల్ నేర్చుకోవడం లాంటిదే. మీరు ఇనీషియల్గా సైకిల్ నేర్చుకోవడానికి ఎక్కగానే తొక్కడం స్టార్ట్ చేస్తారా? లేదు కదా, టైం పడుతుంది. మళ్ళీ పడతారు, లేస్తారు, ఎట్లా ఒకటి నేర్చుకుంటారు కొంచెం టైం పట్టాక. అండ్ మీరు ఇది కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఇది మీకు అందరికీ వర్క్ అవుతుందనే నమ్ముతున్నా. అండ్ ఎస్పెషలీ ఇది ఎప్పుడు చదువుకుంటుంటే బాగుంటుందంటే, మనము మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలనేది ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాము. సో మార్నింగ్ మీరు కొంచెం వర్కౌట్ అండ్ మెడిటేషన్ చేశాక మీ మైండ్లో ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఎవ్రీడే కనుక మార్నింగ్ చదువుకున్నట్టయితే మీకు సబ్ కాన్షియస్ మైండ్లో రీచ్ అవ్వడానికి అండ్ అది అండ్ ఇలాంటివి రిజిస్టర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అదే కాకుండా మీకు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డే మొత్తంలో మీరు చేసే బిజినెస్లో కానివ్వండి, లేకుంటే మీరు స్టూడెంట్స్ అయినా సరే, లేకపోతే మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటున్నారు అని చెప్పి మీరు వరీ అవుతున్నా సరే, ఇలాంటి టైంలో కంపల్సరీగా మీ ఫిలాసఫీ అనేది మీరు గుర్తు తెచ్చుకోవాలి, మీరు చదువుకుంటుండాలి. సో అప్పుడే మీరు ఈ చుట్టూ ఉన్న ప్రజెంట్లో ఉన్న ఈ పరిస్థితుల వల్ల కలిగే నెగిటివ్ థాట్స్కి మీరు ఎఫెక్ట్ అవ్వకుండా మీరు పాజిటివ్గా గ్రో అవ్వడానికి తప్పకుండా హెల్ప్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. సో ఇప్పుడే ఈ టాక్ పూర్తవగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీరు పెన్ను పేపర్ తీసుకొని మీరు అన్ని ఏరియాస్లో ఎలా ఉందామనుకుంటున్నారు, దానివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి, మీకు అట్లీస్ట్ నెక్స్ట్ 6 months to 1 yearలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు అన్ని ఏరియాస్లో. ఎస్పెషలీ గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్లో అండ్ స్పిరిచువాలిటీలో. ఇంకా ఈ లిస్ట్లో నేను ఏదైనా మిస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే ఉండాలని చెప్పి నేనేం చెప్పట్లేదు, అది ఎలాగైనా ఉండొచ్చు. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఓన్ ఫిలాసఫీ మీకు ఉండాలా. అండ్ ఇంకొక విషయం మర్చిపోవద్దు, ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ తొందరగా రావు. రిజల్ట్స్ కోసం తొందరపడకండి. ఇప్పుడు మీరు ఇది ఒక ప్రాసెస్ లాగా పెట్టుకున్నారు కదా, చేసుకుంటూ వెళ్ళిపోండి. కొన్ని వారాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, 1 సంవత్సరం దాకా అయినా పట్టొచ్చు. కానీ పాజిటివ్ రిజల్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. దేనికైతే తొందరపడకండి. సో ఈ విషయం ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఎప్పుడైనా సరే మనకు అవతల వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మనకి మోటివేషన్ ఇవ్వాలి, మనకి హెల్ప్ చేయాలి, మనకి మెంటల్గా హెల్ప్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం కొన్ని పద్ధతులు ఫాలో అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకుంటూ స్టేబుల్గా ఉండేలాగా చూసుకోవచ్చు. సో ఇక్కడ దాకా మన టాక్ వింటున్నారంటే ఖచ్చితంగా ఒక కొత్త విషయం నేర్చుకున్నారనే అనుకుంటున్నా. ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్లో మీకు కొన్ని యూజ్ అయ్యే టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి కొంచెం బూస్ట్ వస్తుంది. అండ్ ముందు ఇంకా కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడడానికి, డిస్కస్ చేసుకోవడానికి, కలిసి గ్రో అవ్వడానికి
ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ టాక్లో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.